శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనకి 2025 సంవత్సరంలో పోలిపాడ్యమి స్వర్గారోహణ మనకి నవంబరు 21వ తేదీ శుక్రవారం వచ్చింది కదా. ఈ రోజు ఈ పూజ చేసుకోవచ్చా లేదా, దీపాలు వదలచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉందండి. ఈ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మీ సందేహాలన్నీ తీరిపోతాయి. మనకి శాస్త్రంలో చెప్పబడిన నియమం ప్రకారం నెల రోజులు మనము కార్తీక మాసాన్ని పాటిస్తూ నెల రోజులు దీపాలైతే వెలిగించుకున్నాము. అమావాస్యతో మనకి కార్తీక మాసం అయితే పూర్తయిపోతుంది. మర్నాడు మనకి పాడ్యమి తిథి మొదలై మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల రోజులు చేసినందుకు గాను చివరి దీపంగా ఈ పాడ్యమి రోజున దీపాలు వదిలిపెడతారు. పాడ్యమి తిథి రోజున దీపాలు వదలాలని మనకు శాస్త్రంలో చెప్పబడింది. పోలి పాడ్యమి అనేది మనము ఇప్పుడు పెట్టుకున్న పేరండి, అంతకు ముందు లేదు. మార్గశిర పాడ్యమి దీపాలు వెలిగించడం అని మనకి శాస్త్రంలో ఉంది. పోలమ్మ కథలో కూడా మనకి ఆవిడ మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు దీపాలు వదిలిందని కథలో ఉంది. పోలియమ్మ పెట్టిన దీపము రోజు అది పోలిపాడ్యమైతే కాదు. కార్తీక మాసం నెల రోజులు ఒక వ్రతంగా పూజ చేసి ఆఖరి రోజున 31వ తేదీన దీపం వెలిగిస్తే ఆమె కోసం విష్ణు దేవదూతలు వచ్చారు. ఆమె విమానం మీద తీసుకుని వెళ్లి విష్ణులోకానికి తీసుకువెళ్లారు. పోలమ్మ ఈ 30 రోజులు కూడా విధిగా భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి 31వ రోజున కూడా దీపం వెలిగించినందుకు గాను ఆమెకి ముక్తి లభించి స్వర్గారోహణ చేయడం జరిగింది. అంతేకాని పోలమ్మని మనము స్వర్గానికి పంపించటం కాదండి. శాస్త్రం ప్రకారం చూస్తే నెల రోజులు కార్తీక మాసం పూజ చేసిన తర్వాత ఆఖరి రోజున కూడా దీపాలు వెలిగించుకుని ఆ విధంగా మనకు కూడా పోలమ్మ తల్లికి దక్కిన స్వర్గారోహణ మనకు కూడా లభించాలని ఈ విధంగా పూజ అయితే చేసుకుంటాము. చాలా మంది పోలమ్మని మన ఇంటి ఆడబడుచుగా భావించి ఆమెని సాగనింపడం అనే భావము కాదండి. ఇక్కడ ముఖ్యము 31వ రోజు కూడా దీపము పెట్టడమే ముఖ్యము. ఇంకా చెప్పాలంటే ఇది ప్రాంతీయ ఆచారము. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే జరుపుకుంటారు. ఇవి పోలమ్మ మన ఇంటి ఆడబడుచు, శుక్రవారం పంపకూడదు అని భావంలో కాకుండా ఇది పాడ్యమి తిథి రోజున తప్పనిసరిగా వెలిగించవలసిన దీపము అనే భావనలో మనము ఈ పూజనైతే చేసుకోవాలండి. కార్తీక అమావాస్య వెళ్లి మార్గశిర శుద్ధ పాడ్యమి రావడము ఈ తిథి. ఆ రోజున మనము పోలి పాడ్యమిని నిర్వహించుకుంటాము. ఈ పాడ్యమి తిథి మనకి శుక్రవారం గాని మంగళవారం గాని ఎప్పుడొచ్చినా సరే ఆ తెల్లవారుజామున మనకి పాడ్యమి గడియలు ఉన్న సమయంలో ఈ దీపాలను అయితే వదులుకోవాలి. కార్తీక మాసం అంతా చేసిన ఈ దీపారాధన గుమ్మంలో 2 వైపులా దీపాలు పెట్టుకుంటుంటాము. అలాగే నీళ్లలో దీపాలు పెట్టుకుంటుంటాము. ఇటువంటివన్నీ కూడా ఈ రోజుతో సమాప్తి అనే ఉద్దేశంతో ఈ పూజ అయితే లాస్ట్ రోజు చేసుకుంటారు. మనము మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి రోజున శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ రోజు పెట్టకూడదని అనుకుంటే మరుసటి రోజున శనివారం పెడితే గనక అది మార్గశిర మాసం 2వ రోజు అయిపోతుంది. కనుక ఆ రోజు అసలు పెట్టకూడదు. శాస్త్రంలో చెప్పబడినట్లు తిథి నియమమే గాని వార నియమము పాటించకూడదు. ఇక మరో విషయము, పోలమ్మ తను చేసుకున్న భక్తి శ్రద్ధలకి మెచ్చి ఆ స్వర్గానికి తనకు తాను వెళ్ళింది గాని మనం పంపలేదు. కనుక శుక్రవారం రోజున నిరభ్యంతరంగా దీపాల్ని నీటిలో వదిలిపెట్టుకోవచ్చు. కార్తీకాన్ని మనము సాగనంపుతున్నాము. ఇక ఈ రోజుతో దీపాలు పెట్టే పనికి స్వస్తి అని ఆఖరి రోజున ఈ విధంగా పూజ చేసుకుంటాము. మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కాబట్టి మార్గశిర పూజ ప్రారంభం చేసుకోవాలి. ఇక ఇందులో ఎన్ని దీపాలు పెట్టొచ్చు, ఎన్ని దీపాలు వదలాలి అంటే 1, 2, 3, 5 ఇలా మీ శక్తిని బట్టి ఎన్నన్నా పెట్టి దీపాలు అరటి డొప్పలో గాని, కొబ్బరి చిప్పలో గాని, అరటి పువ్వు డొప్పలో గాని పెట్టి ఆవునేతితో తడిపిన పువ్వొత్తులు గాని, అడ్డవత్తులు గాని పెట్టి దీపాలు వెలిగించి నీటిలో వదలవచ్చు. ఎన్ని దీపాలన్నా వెలిగించుకోవచ్చు. కనీసము 1 దీపమైనా కూడా వదిలిపెడితే మంచిది. అవకాశం ఉంటే 1 దీపమైనా వెలిగించి నీటిలో వదలండి.
కార్తీక మాసాన్ని సాగనంపుతూ అరటి డొప్పలో దీపాల్ని వదులుతూ ఉంటారు. అవి మీ ప్రాంతీయాన్ని బట్టి, మీ ఇంటి ఆచారాన్ని బట్టి వెలిగించుకుని వదలవచ్చు. అది నదిలో వదులుతుంటారండి. నది, చెరువులు, తటాకాలు దగ్గర వదులుతారు. ఆ విధంగా వీలు లేని వాళ్ళు ఇంట్లోనే ఒక టబ్బు గాని ఇలా వెడల్పాటి పళ్ళల్లో గాని నీళ్లు పోసి ఆ నీళ్లలో వదిలిపెట్టవచ్చు. ఆ నీళ్లలో పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పుష్పాలు వేసి గంగమ్మ తల్లిగా భావించి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పూజ చేసి అరటి డబ్బల్లో ఆవు నేతితో ముంచిన పువ్వొత్తుల్ని ఉంచి వెలిగించి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు వేసి పుష్పాలు వేసి ఆ దీపజ్యోతికి కూడా నమస్కారం చేసుకుని మెల్లగా నీళ్లల్లో వదలాలి. నదికి, చెరువులకి, తటాకం దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఈ విధంగా ఇంట్లోనే మన తులసికోట దగ్గర వెడల్పాటి టబ్బు గాని పళ్ళాన్ని గాని ఏర్పాటు చేసుకుని నీళ్లలో దీపాల్ని వదలవచ్చు. కార్తీక దీపాలు ఈ విధంగా నీళ్లలో వదిలిన తర్వాత పాడ్యమి తిథి రోజున మరుసటి రోజు కూడా మనము తప్పనిసరిగా తలస్నానం చేయాల్సి ఉంటుందండి. అలాగే ఈరోజు పురాణ శ్రవణం చేసినా మంచిదేనండి. ఆ దీపాలను చూస్తూ జపం చేసుకున్నా, ఏదైనా నామస్మరణ జపించినా మంచిదేనండి. అలాగే పోలీస్ వర్గం కథ కూడా చదువుకుంటే చాలా మంచిది, లేదా కార్తీక పురాణం చదువుకున్నా మంచిదేనండి. ఈరోజు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. అలాగే కార్తీక అమావాస్య రోజున కూడా మనము ఎవరికైనా పేదవారికి దాన ధర్మం చేసినా మంచిది. కనీసము ఒక్కరికైనా భోజనం పెడితే ఎంతో మంచి ఫలితాలైతే కలుగుతాయండి. విన్నారు కదా, శాస్త్రం ప్రకారం మనము పోలి స్వర్గారోహణ శుక్రవారం జరుపుకోవాలండి. వార నియమం కాకుండా పాడ్యమి తిథి నియమాన్ని మనం పాటించాలి. మనకి ఏ రోజైతే మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి రోజున కార్తీక దీపాలని వదలాలని శాస్త్రంలో చెప్పబడిందో ఆ రోజు చేసుకోవాలి. శుక్రవారం వచ్చినా, మంగళవారం వచ్చినా అని మానకూడదు. తప్పనిసరిగా ఏ తిథి రోజున మనం ఏ కార్యక్రమం జరుపుకోవాలని మనకు శాస్త్రం చెప్పబడిందో ఆ రోజు ఆ పూజా విధానాన్ని మనం నిర్వహించుకుంటే మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.